మహబూబాద్ పట్టణంలో ముఖ్యంగా బంధం చెరువు అదేవిధంగా నిజాం చెరువు ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బంది జరిగింది. బంధం చెరువు కింద చాలా రోడ్లు కొట్టుకోవడం కానీ ఇవన్నీ చాలా జరిగినాయి. ఒక బంధం జరిగిందనే ఒక దాదాపు 50 నుంచి నాలా డెవలప్ కావాలంటే 50 నుంచి 100 కోట్లు అవసరం వచ్చే పరిస్థితి ఉంది. నిజాం చెరువు కింద కూడా నాలా డెవలప్ కాక అక్కడ చెరువులన్నీ ఉప్పొంగి రోడ్స్ జలమయమై అయ్యి రోడ్స్ అన్ని దెబ్బతిన్నాయి. మళ్ళా ఈ శనిగపురం చెరువు కూడా ఉప్పొంగి అది కూడా రోడ్స్ దెబ్బతీయడం జరిగింది. దాదాపు 200-300 కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి మా యొక్క ఈ మహబూబాద్ టౌన్లో. వారికి కొంతవరకు మేము మా వార్డ్ వైజ్ కొంతమంది చేయగలిగినాము. ఇంకా ప్రభుత్వం నుంచి పెద్దలు విజయనాయక్ గారు అన్నట్టుగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ₹1 సహాయం కూడా అందలేదు. మరి ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుందో అర్థం కూడా కావట్లేదు. బంధం కింద 100 కోట్ల డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడైతే 1 కోటి 2-3 కోట్లు అక్కడ ఇమ్మీడియట్గా మట్టి పోస్తానికి 2 కోట్లు అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని 15 కోట్లు మేము అడిగినాం ఆల్రెడీ. సీఎం గారు వచ్చినప్పుడు సీఎం గారు అందరూ వస్తున్నారు పోతున్నారు కానీ ఎక్కడ కానీ ఇంతవరకు యాక్షన్ ప్లాన్కి రాలేదు. మరి ఎప్పుడు వస్తారనేది మీ ద్వారా వారిని కోరకుండా అది ప్రశ్నిస్తున్నాము. అది ఇమీడియట్గా రియాక్షన్ కావాలని కూడా కోరుతుంది. ఎందుకంటే మేము ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు. అక్కడికి పోగానే ఏం చేసిందని అడుగుతున్నారు. అడిగే వరకు మాకు మున్సిపాలిటీ బడ్జెట్ లేదు, రూపాయి పెట్టే పరిస్థితి లేదు. కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తేనే మేము ఏమైనా పనులు చేసే పరిస్థితి ఉంది అని తెలియజేసుకుంటూ వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా హరీష్ రావు గారు ఈరోజు 500 కిట్స్ మన మహబూబాద్ మరియు డోర్నకల్ నియోజకవర్గాన్ని అన్నిటికీ ఇచ్చినందుకు వారికి మా యొక్క అందరి తరఫున మహబూబాద్ మరియు డోర్నకల్ నియోజకవర్గాన్ని ఈ యొక్క ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.